వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కొరకు ముందుగా 1 కప్ రైస్ తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. 80% మాత్రమే ఉడికించాలి ఫ్రైడ్ రైస్ కొరకు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కొరకు ముందుగా 5 గార్లిక్ క్లోవ్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టాలి. ఈ విధంగా 2 ఇంచెస్ జింజర్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టాలి. పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టాలి. క్యాబేజ్ సన్నగా ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసి పెట్టాలి. కట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉంది ఇది స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. స్ప్రింగ్ ఆనియన్స్ కు చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా కింది సైడు, అవి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కొరకు 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ కోరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకోవాలి. కోరియాండర్ పౌడర్ ఆప్షనల్, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది తీసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేయండి. ఇప్పుడు దీనిలో 3 ఎగ్స్ కొట్టిపోయండి. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన చిటికెడు సాల్ట్, చిటికెడు మిరియాల పౌడర్ వేయండి. వేసి ఆమ్లెట్ లాగా, అంటే లైట్ గా ఫ్రై కావాలి, కంప్లీట్ ఆమ్లెట్ లాగా ఫ్రై కావద్దు, కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. సైడ్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయాలి. ఈ విధంగా మరి చిన్నగా కాదండి, మరి పెద్దగా కాదు, కొద్దిగా మీడియం సైజులో ఉండేటట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్లోకి తీసుకోండి. మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన వేరొక మందపాటి కడాయి పెట్టి దాన్ని బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టిన గార్లిక్ క్లోవ్స్ వేయాలి. అలాగే జింజర్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన జింజర్ వేయాలి. స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టండి.
ఇందులోనే పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టాం కదండి, ఆ పచ్చిమిర్చి ఆనియన్స్ వేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన క్యాబేజ్, క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా ఉల్లికాడలకి, ఆనియన్స్ కూడా వేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ లో సగం ఇప్పుడు వేయండి, సగం తర్వాత వేయండి, సగం పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇవి 1 మినిట్ వేగనివ్వండి, అంటే పచ్చి వాసన పోయే వరకే వేగనివ్వండి. పచ్చి వాసన పోయాక దీనిలో సాస్ వేయండి. సోయా సాస్ 1 టీ స్పూన్ తీసుకున్నా నేను. హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు మనము జీలకర్ర పౌడర్ వేయాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ టీ స్పూన్ కోరియాండర్ పౌడర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కోరియాండర్ పౌడర్ ఆప్షనల్ అండి, చాట్ మసాలా ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు మనము ఉడికించి పెట్టిన రైస్ వేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి రైస్ లో. సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయండి, హాఫ్ టీ స్పూన్. హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి రైస్ ను ఒకసారి. రైస్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి ఫ్రైడ్ రైస్. హై ఫ్లేమ్ మీద పెట్టి 2 నుంచి 3 మినిట్స్ ఫ్రై చేయండి. త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేయండి. ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టండి. లో ఫ్లేమ్ లో పెట్టి ఒక్కటేసారి కలపండి, ఎక్కువ అవసరం లేదు. మీరు ఎక్కువ సార్లు కలిపితే ఎగ్స్ చినిగిపోతాయండి. లైట్ గా ఒకసారి కలిపి వదిలేయండి. ఇప్పుడు మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. వేసుకొని ఇంకొకసారి కలపండి. ఎక్కువగా కలపొద్దు, లైట్ గా కలపండి ఎగ్స్ వేసిన తర్వాత. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. టేస్టీ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.